తమరా లంకాదానం ఆపి కార్తాళాలు ఇస్తారా? నువ్వు కార్ డ్రైవర్ లో లేవు, ఈ ఇంటర్వ్యూలో ఉన్నానా? అంత ఆశొద్దమ్మా. ఇవిగో తాళాలు. అవును, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? రేషన్ కార్డు కూడా ఉంది, చూపించమంటావా? దారిలో ఎవడన్నా పట్టుకుని చూపిద్దు గాని. హలో, ఎందుకైనా మంచిది ఎల్బోర్డ్ తగిలింది, సేఫ్టీగా ఉంటది. ఎల్ బోర్డు తగిలించుకోవాలో లేదా లవ్ బోర్డు తగిలించుకోవాలో మాకు బాగా తెలుసు కానీ అమ్మాయి గారు వస్తున్నారు. నువ్వు సైడ్ రండమ్మాయి గారు. అమ్మాయి గారు వెనక్కి కూర్చోనమ్మా. షట్ అప్, నాకు తెలిసి ఎక్కడ కూర్చోవాలో. రాము కారాపు. నువ్వు ఇట్రా, నేను కారు తోలుతా. లైసెన్స్ ఉందా? లైసెన్స్ డ్రైవర్లకి, మాకెందుకు? కమాన్ కమాన్. బాబు ఇప్పుడు కారు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చుంది? అమ్మాయి గారు నెమ్మదండి. మీరు వచ్చండి, రండి రండి. ఏంట్రా ఇది? యాక్సిడెంట్ అండి. చా, ఇది కాదురా యాక్సిడెంట్ అంటే. నిన్ను కారు టైర్ కింద పడేసి వెళ్ళాననుకో, అదిరా యాక్సిడెంట్. ఏ మిస్టర్, కార్ తోలింది అతను కాదు, నేను. డాటర్ ఆఫ్ విజయ్ చాముండేశ్వరి, మైథిలి ఇండస్ట్రీస్. ఓ ఐ సీ. నువ్వా? నిన్ను ముందు చూడకపోవడం పెద్ద పొరపాటే. చూసుంటే మా ఫాదర్ ఇంత గొప్ప ఆఫర్ ని నేలపాలు చేసుండేవాడు కాదు. What are you talking? ఈ 2000లో 1000 పట్టుకో. I won't touch you. నేను టచ్ చేస్తాను బ్రదరు. దట్స్ గుడ్. మై గాడ్, ఈ వేలు పట్టుకుంటే నిన్ను విరగ్గొడదాం అనుకున్నాను. ఈ వేలు పట్టుకుంటే పాపని ముద్దు పెట్టుకుందాం అనుకున్నాను. బేబీ, ఐ కాంట్ హెల్ప్ ఇట్. మీ డ్రైవర్ ఈ వేలు పట్టుకున్నాడు. కమాన్ కమాన్ కమాన్. హలో బ్రదరు, ఈ 2000లో వేలెందుకో చెప్తా. నేను పట్టుకున్నాగా, నువ్వు పట్టుకున్నా తప్పులేదులే. పట్టుకోమ్మా పట్టుకో. మై గాడ్, ఈ వేలు పట్టుకుంటే నిన్ను ముద్దు పెట్టుకొనిద్దాం అనుకున్నాను. ఈ వేలు పట్టుకుంటే నిన్ను చిత్తగొడదాం అనుకున్నాను. నా కంఠం పట్టుకున్నా నా కోపం రాదు కానీ నా కాలర్ పట్టుకుంటే అదన్నమ్మాయి గారు. చూడండి, ఈ గొడవంతా ఇంట్లో చెప్పకండి. అలాగే. అయ్యో, ఇట్స్ బ్లీడింగ్. ఒక నిమిషం ఉండు. ఎందుకులేండి, చిన్న దెబ్బగా తగ్గిపోతుంది. అనవసరంగా నా వల్లే దెబ్బ తగిలింది. నువ్వు మినిస్టర్ కొడుకుని తెలుసు కూడా నీ మీద చేయి చేసుకున్నాడన్నమాట. నీకేం కావాలరా? వాడిని మర్డర్ చేయించనా? వద్దు నాన్న, వాడు నా కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి. రై, కొండను తీసుకొచ్చిస్తానంటే గులకరాయిని అడుగుతావేంట్రా? అంతేకాదు, విజయ్ చాముండేశ్వరి కూతురు మైథిలితో నా పెళ్లి జరిపించాలి. వాళ్ళది మన లెవెల్ కాదురా. మైథిలి అందం ఆల్ ఇండియా లెవెల్ నాన్న. యాండి, వాడు మన ఒక్కగానొక్క కొడుకు. వాడు ఇష్టపడుతున్నాడు కదా. ఓకే, వీడి కోసం ఒక్క మెట్టేమిటి, 100 మెట్లైనా కిందకి దిగి ఆ విజయ చాముండేశ్వరితో చెయ్యి కలుపుతాను. ఏంటండి? ఏంటో స్టేషన్కి వెళ్తే తెలుస్తుంది. పద. రాముణ్ణి ఎందుకు తీసుకెళ్తున్నారు? అమ్మా, నువ్వు మాట్లాడకమ్మా. కావలిస్తే మీ మమ్మీతో మాట్లాడు. పద. హలో హలో మమ్మీ, నేను మైథిల్ని. పోలీసులు రాముణ్ణి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అంతా నాకు తెలుసు. మినిస్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. మీ ఇష్టం వచ్చిన యాక్షన్ తీసుకోమని చెప్పాను. నువ్వు ఆటోలో ఇంటికి వచ్చేసాయి. Mom, I don't like this. I'm going to the police station. మైథిలి, హలో. ఎస్ డాడ్. ఫిజికల్ పవర్ తో పాటు మెంటల్ పవర్ కూడా ఉన్నట్టుంది. సార్, వీడి సంగతి మేము చూసుకుంటాం.
మీరు వెళ్ళండి. ఈ పొగరబోతుగాడు తల తీసుకొచ్చి నా కొడుకు కాళ్ళ మీద పడేయండి. ఆ బిట్టు చూసి వెళ్ళిపోతాను. నా హెడ్ వంచాలని చూసిన వాడు హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సిందే. నేను అన్నం తిని బతకను రా, ఆంధ్ర పాలిటిక్స్ తిని బతుకుతాను. నువ్వా ముక్క చెప్పక్కర్లా. అసెంబ్లీలో కూర్చోవలసిన నువ్వు పోలీస్ స్టేషన్ లో కూర్చున్నప్పుడే నాకు అర్థమైంది. రైట్, షట్ అప్. సార్, మీరు వెళ్ళిపోతే వీడి బోన్స్ నేను లెక్క పెట్టుకుంటాను. నో నో నో, నాకు డిస్కషన్ కంటే యాక్షన్ అంటే అనేది చాలా ఇష్టం. ముందు వాడి తల. నేను కటకటాల వెనుక మాట్లాడను, కోర్టులోనే మాట్లాడతాను. సార్, వాడు కోర్టు అది అంటున్నాడు. రేపేమైనా ప్రాబ్లం వస్తుందో? మైథిలి, మైథిలి డాడ్. నువ్వేనా వీడి బాబువి? రాముని వదిలిపెట్టమని చెప్పు. మైథిలి షట్ అప్. కామన్ సెన్స్ ఉందా నీకు? మమ్మీ, రాముని వదిలిపెట్టమని చెప్పు. అలా చూస్తారేంటండి? చెప్పండి దానికి. డాడీయే కాదు, దేవుడు చెప్పినా నేను వినను. నిన్నటి దాకా నీకు ఆయనకి పడదు. ఒక పేదవాడి బ్రతుకుతో ఆడుకోవడానికి ఇద్దరు చేతులు కలుపుతున్నారా? ఐ డోంట్ లైక్ ఇట్. ఇన్స్పెక్టర్, అతని వదిలేయండి. సారీ. అతను యాక్సిడెంట్ చేసినందుకే మీరు అరెస్ట్ చేస్తుంటే ఆ యాక్సిడెంట్ చేసింది నేను. నన్ను అరెస్ట్ చేయండి. నాకు లైసెన్స్ కూడా లేదు, కారు తోలేను. నన్ను అరెస్ట్ చేయండి. వాడు నన్ను ముద్దు పెట్టుకుంటానంటే రాముడు అతన్ని కొట్టాడు. దానికి కారణం నేను. నన్ను అరెస్ట్ చేయండి. అతన్ని కోర్టుకు తీసుకెళ్తాను అందుకు కదమ్మా. లుక్ హియర్, వీడేం చేశాడో చూడండి. నన్ను నా పోలీసులు కొట్టాడు అందుకు. నేను పోలీసుని కొట్టాను, అరెస్ట్ చేయి. ఏంటి, ఒకటి కొడితే చాలదా? కీస్ ఇవ్వు. ఇవ్వు. మైథిలి, నా మాట విను. Mom, don't touch me. ఇద్దరిని తీసుకెళ్లి కోర్టు బోర్డులో నిలబెట్టండి. జరిగిందేమిటో అక్కడ చెప్తాను. మినిస్టర్ గారు, బయట పత్రికా విలేకరులు వెయిటింగ్. నిజం బయటపడితే మీ పదవి మా పరువు రెండూ పోతాయి. ఇన్స్పెక్టర్, వాళ్ళ దీన్ని పంపాయి. అలాగే సార్. ఏంటి సార్, ఏం జరిగింది? పెట్టి కేసయ్య, చాముండేశ్వరయ్య కార్ డ్రైవర్ మా కారుకి డాష్ ఇచ్చాడు. మా అబ్బాయి రిపోర్ట్ చేయబోతుంటే ఇంత చిన్న విషయాన్ని రాపచేందుకు కానీ నేనే తీసుకెళ్లిపోతున్నా. లేదు సార్, మీరేదో దాస్తున్నారు. ఎస్, దాచాను. రేపు చాముండేశ్వరయ్య పవర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన నేనే చేస్తున్నాను. అక్కడ కలుద్దాం. నమస్తే పరమేశ్వర గారు. నమస్తే అమ్మా. నమస్తే నమస్తే. బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ఇది ఇటిక్కి ఇటిక్కి మధ్య వేసిన సిమెంట్ కాదమ్మా, మన రెండు కుటుంబాలు గట్టిగా ఉండడానికి వేసిన కాంక్రీట్. థ్యాంక్స్ అన్నయ్య గారు. అప్పుడేనా ఎల్లుండి కంచరపాలెంలో నా కూతురి పెళ్లి.
నువ్వు సకుటుంబ సమేతంగా వస్తున్నావు. ఆ డ్రైవర్ని కూడా తీసుకురా. వాడు నా కొడుకు కాళ్ళు పట్టుకోవడం ఇంకా నా కళ్ళతో నేను చూడలేదమ్మా. మనం వెళ్తున్నది మినిస్టర్ గారింట్లో పెళ్లికి. ఎవరూ చీప్ గా బిహేవ్ చేయకూడదు. మన స్టేటస్ కి తగినట్టుగా ఉండండి. ఎవడింట్లో పెళ్ళైనా కట్టేది పసుపుతాడేగా. ఈ ఎక్స్ట్రాలే నాకు నచ్చవు. ఏ రాము, కారాపు. ఎందుకు కారాపా? నాకు కోకోనట్ వాటర్ కావాలి. ఐ లైక్ ఇట్. అసలే ఆలస్యం ఏంటంటే మధ్యలో ఈ బ్రేకులు ఏమిటి? రే రాముడు, వెళ్ళి తీసుకురా. నువ్వు దిగుతావు ఎందుకే? 1 minute మామ్. పోనీలేవై వెళ్ళి మనకి కాస్త ఏకాంతం దొరుకుతుంది. ఏంటి చేయలేస్తోంది? ఆ పక్షవాతం వచ్చిన వాళ్ళ చెయ్యి కింద ఎందుకు పెట్టుకోవడం అలా వేసాను అంతే. ఇదిగో పెద్దమ్మాయి, ఏంటి బాబు? బోండం కొట్టు. వీడేంటి ఎవరిని పడితే వాళ్ళని వరసలు కలిపి పిలుస్తాడు? నిన్న అత్తమ్మా అనలేదుగా. చంపేను. వారిని ఏంటి పెద్దమ్మాది? అబ్బా ఏం కొట్టాడు, కసక్కని చిమ్మైన ఇళ్ళు. నాకు అందుకే రాముడు భలే నచ్చేస్తున్నాడు. నువ్వేమంటావు? అబ్బో. ఇంకోటి కావాలా? కొబ్బరి నీళ్ళు, చెరుగడ కావాలి. రండి తినండి. అవును, దీన్ని ఎలా తినాలి? నైఫ్ లేదుగా. భగవంతుడు మనిషికి 32 నైఫ్లు ఇచ్చినప్పుడు ఇంకో నైఫ్ అంటారేంటండి? ఇటువంటి తినండి. చిచి, వాడు ఎంగిల్ తింటావేంటి? తీయగా ఉంది మమ్మీ. స్టూపిడ్, వాడు ఎంగిలే అది. సో స్వీట్. నిజంగానే ఏది నాకో ముఖ్యం. చాలా ఆపండి. చీప్ మనుషులు, చీప్ బుద్ధులు. ఎక్కడి కారు? నువ్వు కూడా నాకు అలా ఓ చెరుగ్గడ తోలు తీసి పెట్టచ్చుగా. చెరుగ్గడ తోలు కాదు, నీ తోలు తీస్తా. ఆహా. ఏమైంది? ట్రాఫిక్ జామ్ అయింది. హలో బ్రదర్, ఏమైంది? ముందు అంతే దెబ్బతిందంట. ఈ రోజు ఇంతే సంగతులు. తెల్లారాక ఆఫీసులు పుణ్యం కట్టుకుంటే రేపు కార్లు కదులుతాయంట. మరి ఈ రాత్రంతా ఎక్కడుండాలి? ఆ లారీ కింద చోటు ఏమైనా ఉంటే పడుకోండి. మీరెళ్ళి పడుకోండి. ఆ బిల్డింగ్ ఏంటి? R&B గెస్ట్ హౌస్ అమ్మా. R&B గెస్ట్ హౌస్ అంటే గవర్నమెంట్ది. గవర్నమెంట్ అంటే మంది. పదండి, ఈ రాత్రికి అక్కడే ఉందాం. అమ్మాయి గారు జాగ్రత్త, జారుతోంది. నువ్వు నన్ను పట్టుకో, జారకుండా ఉంటావు. ఏ చెయ్యి వదులు. ఎందుకు కాకులు అరుస్తారు? కిందకెళ్ళి వెతకండి. మైథిలి, మైథిలి. బోసుబాబు గారు, ఈ అడవిలో జంతువులు ఉంటాయి అంటారా? లేదురా, సల్మాన్ ఖాన్ ఐశ్వర్య చెట్టపట్టాలు ఇచ్చి తిరుగుతారు. ఏదో చెత్త డోట్లు నువ్వు. పద. మైథిలి. ఎందుకురా టార్చర్లో అలా అరుస్తావు? పడుకున్న జంతువులు ఏమైనా ఉంటే లేచి మీదకి రావడానిక? మూసుకో. ఓ గంట సేపు ఇక్కడే కూర్చుని ఎవ్వరూ కనబడలేదని చెప్పేద్దాం. నాకెందుకో భయంగా ఉంది. నేనున్నానుగా. అసలు నువ్వున్నావనే నా భయం అంతా. చాలే ఊరుకో. నీకు విషయం తెలుసా? ఏంటి? నేను కావాలనే జారాను. నిజంగానా? తాతా! అరవకు. అమ్మా తల్లి, మీ అమ్మ నేర్పించాలంటే ఇదా రూటు. ఏం చేస్తున్నావు? పుల్లలు ఏడుతున్నాను. అడవిలో ఉన్నప్పుడు మంటేస్తే జంతువుల దగ్గర రాకుండా ఉంటాయని. జంతువులంటే గుర్తొచ్చింది. ఇప్పుడు మా మమ్మీ ఏం చేస్తూ ఉంటుంది? ఇలా మండుతూ ఉంటుంది. కనిపించారా? అక్కడ నో ఎంట్రీ బోర్డు ఉందని తిరిగి వచ్చేసామమ్మా. నో ఎంట్రీ బోర్డు ఉంటే తిరిగి వచ్చేస్తారా? అడవిలో జంతువులు ఉన్నాయి, జాగ్రత్త అని బోర్డు కూడా ఉంది. అడవిలో జంతువులు ఉండగా మనుషులు ఉంటారా? ఫూల్! నా కర్మ. మీరు అలా కూర్చుంటే ఎలా? ఏదో ఒకటి చెయ్యండి. చీకటి పడుతుంది అవతల. చీకటి పడకుండా ఆపేసి. నువ్వు అన్నింటినీ డబ్బించుకుంటానంటావుగా. సూర్యభవన్ కు 1,00,000 రూపాయలు లంచం ఇచ్చి వెళ్లకుండా ఆపేసి. మీరు ఇలా అంటారని మినిస్టర్ గారికి ట్రై చేస్తున్నాను, హెల్ప్ తీసుకుందామని. ఆయన లైన్ లోకి రావటం లేదు. వెదో సెల్ ఫోన్ పని చేయట్లేదు. బుర్ర పని చేస్తుందిగా. తెల్లవారితే బస్సు ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. మైత్రిని వదిలేసి ఎలా వెళ్తావు? మీరేమీ కంగారు పడకండి అమ్మగారు. రాముడు చాలా మంచివాడు. తెల్లారేసరికల్లా అమ్మాయిని తీసుకొస్తాడు. రాత్రంతా బాగా చూసుకుంటాడు.